నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు రిపేర్లు పూర్తయ్యాయని వరద గేట్లకు లీకేజ్ లేదని అన్నారు ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రవీందర్. ప్రాజెక్టు వరద గేట్లను పరిశీలించారు రవీందర్. వరద ఇన్ఫ్లో ప్రమాదకర స్థాయిలో లేదని రియల్ టెస్టింగ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఖరీఫ్ తో పాటు రబీ పంటలకు నీరు అందించేందుకు స్టోరేజ్ చేస్తున్నామని చెప్పారు. కడెం ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. కురిసిన వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. క్రమంగా వరద నీరు పెరుగుతుండడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 696 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అంటే ఒకవేళ ఇంకా వరద ఫ్లో పెరిగితే ఈ టోటల్ 18 గేట్ల పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇప్పటికీ 7.6 టీఎంసీకి 6.6 టీఎంసీ ఉందండి. ఒక 4 ఫీట్ల గ్యాప్ మెయింటైన్ చేసుకున్నాం. ఈ ఎగువన ఉన్నటువంటి గుడిహట్నూరు కానీ బోత్ కానీ తర్వాత కుట్టి ఏరియాలో కానీ ఎప్పుడైనా మనకు వాటర్ ఫ్లో పడితే మా ఇరిగేషన్ మెకానిజం మాకుంది. మాకు 3 నుంచి 6 గంటల ముందు మాకు తెలుస్తుంది. ఆ ఇన్ఫ్లో పట్టుకుంటూ ఈ అవుట్ ఫ్లోను బ్యాలెన్స్ చేస్తాం. అందుకొరకు ఇప్పుడు 4 ఫీట్లు కుషన్ పెట్టుకున్నామండి. 700 ఎఫ్ఆర్ఎల్ ఉంటే 696 లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎలాంటి వరద ప్రాజెక్టు యొక్క పూర్తి కెపాసిటీ 3,72,000 క్యూసెక్లు 3,72,000 క్యూసెక్లు వచ్చినంతసేపు అన్ని గేట్లు ఆపరేట్ చేసి కిందికి వదులుతాం. తాహతు మించి కెపాసిటీకి మించి వరద వచ్చినప్పుడు మాత్రం అది ఎక్సెస్ దాన్ని మనం ఏం చేయలేదు. అది ప్రకృతి విలయతాండవంగా భావించవచ్చు. 3,72,000 క్యూసెక్లు వచ్చేంత వరకు ప్రాజెక్టుల గేట్లు అన్నీ ఆపరేట్ చేస్తామండి. దాంట్లో గత 2 ఏళ్లుగా ప్రాజెక్టు డేంజర్ జోన్ స్థితిలో ఉండేను. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉంది? దీని మీద అధికారులు అప్రమత్తంగా ఉన్నారా? డేంజర్ జోన్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్పండి? డేంజర్ జోన్ గేటు లేవకుంటే డేంజర్ జోన్ కాదు కదా. 75 సంవత్సరాల కింద కట్టినటువంటి సివిల్ స్ట్రక్చరు ఇంత ఇంటాక్ట్ 3,72,000 క్యూసెక్లకు బదులు 6 లక్షల క్యూసెక్ డిశ్చార్జ్ కడెం వదిలినము అంటే ఏం కాలేదు అంటే ఇంటాక్ట్ షేప్. ఓన్లీ గేటు లేవకపోవడం వలన ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి 75లో ఉన్నటువంటి మెకానిజం ఏంటంటే పుల్లీ టెక్నాలజీ సింగిల్ పుల్లీ టెక్నాలజీ తోటి మనము ఈ కౌంటర్ వెయిట్స్ చేస్తాం. ఆ కౌంటర్ వెయిట్స్ ఏంటంటే ఇంత హెవీ ఫ్లో వచ్చినప్పుడు అవి కొట్టుకొని పోయి ఇరుకుతాయి. రెండవది ఏంటంటే చెట్లు చేమలు వచ్చి అడ్డం పడ్డప్పుడు మనం గేట్లు ఆపరేట్ చేయాలి. అది డేంజర్ మెకానిజం అని రాంగ్. డేంజర్ మెకానిజం అనేది సివిల్ స్ట్రక్చర్ బీట వారిపోయినప్పుడు కానీ సివిల్ స్ట్రక్చర్కి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు కదా. గేట్ ఒకటి పనిచేయడం వలన కడెం ప్రమాద స్థాయి కాదు. ఒక డిశ్చార్జ్ ఎంత పోతుంది? 3,75,000 క్యూసెక్లు 18 గేట్లకి వెళ్ళి పోతున్నదంటే ఎంత ఉంటుంది? దాదాపు 20,000 క్యూసెక్లు ఉంటుంది ఒక గేటు. 6 లక్షల క్యూసెక్లు పోయినప్పుడు ఒక 20,000 క్యూసెక్ గేట్ కనుక డ్రాప్ డౌన్ అయితే అది కాదు కదండి. ప్రతి ప్రాజెక్ట్ లోపల ఇంత వరద వచ్చినప్పుడు ఇలాంటి రిపేర్లు అనేది సహజ పరిణామము. ద ఇంజనీర్స్ కాంట్రాక్టర్స్ ఉన్నాయి ఏంటంటే సమయానుపాలంగా వాటిని మనం రెక్టిఫై చేయడమే మా బాధ్యత. ఇవన్నీ ఆడిట్స్ వాటర్ రెగ్యులేషన్ అంటే అంత మా ప్రాజెక్ట్ కట్టడం కంటే ప్రాజెక్ట్ మెయింటైన్ చేయడం అనేది కష్టతరమైనది సార్. ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ఇన్ఫ్లోస్ని బట్టి ఈసారి ఆయకట్టుకు సాగునీరు ఎలా అందించబోతున్నారు సార్? ఇప్పుడు ఎలక్ట్రికల్కు సంబంధించిన కానీ మెకానికల్కు సంబంధించిన కానీ దాదాపు వర్క్లన్నీ కంప్లీట్ చేసినాము. ఫైనల్ టచ్అప్ ఇంకొకసారి కేబుల్స్ కొన్ని మార్చెట్టినాయి. తర్వాత డయల్ గేజ్ స్విచెస్ అనేది మేము సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్లో కానీ కోర్తే అడ్వాన్స్డ్ లాకింగ్ అరేంజ్మెంట్స్ దీన్ని పెడుతున్నాం. ఇప్పుడు ఇన్ఫ్లోస్ ఆశించిన స్థాయిలో అంటే ప్రమాదకర స్థాయిలో లేకున్నా కానీ ఆశించిన స్థాయిలో ఉన్నది. ఎందుకంటే దానికి ఉదాహరణ 6 టీఎంసీల నీళ్ళు కిందికి వదిలినాము. ఇన్ఫ్లో పెడతామండి. ఖరీఫ్ను 15 రోజులు ముందుకు జరిపినాము. రబీ కూడా ముందుకు జరుగుతుంది. 2 పంటలకు నీళ్ళు ఇవ్వడానికి సమగ్ర ప్రణాళికలతో అధికారులు 24 గంటలు అప్రమత్తతో హయ్యర్ అధికారుల ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా ఈసారి రైతాంగానికి 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలని ఒక ఎక్స్పెక్ట్ తోటి మేము ముందుకు పోతున్నాము. కడెం ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో వరద నీరు చేరుతుందని, గతంలో కంటే ఈసారి ఆశించిన స్థాయిలోనే సాగునీరు చేరుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు నిర్వహణపై అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని, అరౌండ్ ది 24 అవర్స్ ప్రాజెక్టు నిర్వహణపై అలర్ట్గా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. ఈసారి ఖరీఫ్ రబీకి సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఆయకట్టు సస్యశ్యామలం చేసే దిశగా ప్లానింగ్ ఉందని, ప్రాజెక్టు డేంజర్ జోన్ అనేది ఎలాంటి లేదని, ఇదంతా తప్పుడు ప్రపగండా అని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, కడెం ప్రాజెక్ట్.